నిర్ణయం వెల్లడి, వెంటనే నామపత్రాల సమర్పణ. అమేఠీ నుంచి విధేయుడు కేఎల్ శర్మకు అవకాశం. రాయ్బరేలీలో నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం తల్లి సోనియా గాంధీతో కలిసి కార్యాలయం నుంచి వస్తున్నటువంటి ఫోటో కూడా వేసి మెన్షన్ చేశారు. అయితే 6, 8 తేదీలలో రాష్ట్రంలో మోడీ పర్యటన, పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షెడ్యూల్ విడుదల చేసిన ఎన్డీఏ నేతలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పింఛన్ కుట్ర తీస్తోంది ప్రాణం. 3వ రోజు ఎండలోనే పింఛన్దారుల అష్టకష్టాలు, బ్యాంకుల వద్ద భారీ క్యూ లైన్లు, తోపులాట్లు, సొమ్ము జమకాక గందరగోళం, మిగిలింది వ్యయ ప్రయాసలే. కొన్ని చోట్ల పింఛను మొత్తం రుణాలకు మళ్లించిన బ్యాంకులు, గంటల కొద్దీ నిరీక్షించి వట్టి చేతులతో వెనక్కి. వడదెబ్బకు 7గురి కన్నుమూత, ఇబ్బందులు పట్టించుకొని జగన్ ప్రభుత్వంపై లబ్ధిదారులు నిరసన. ప్రభుత్వం నడుపుతున్నది ఈసీ, అలాంటిది చేయించింది తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ ఒత్తిడి చేస్తుంది తెలుగుదేశం పార్టీనే. చివరికి ఇలా బ్యాంకుల్లో ఇవ్వాలని చెప్పింది నిమ్మగడ్డ రమేష్ కుమారే. దానికి అనుగుణంగానే కథంతా నడుపుతున్నారు. అయినా సరే జగనే చేశాడని చెప్పాలి. 56 నెలలుగా ఇచ్చినటువంటి వాడు ఈ 2 నెలలు మాత్రం జగన్ ఇవ్వలేదు, మేం కాదు ఆపిచ్చింది అని చెప్పడానికి తెలుగుదేశం జనసేన ప్రయత్నిస్తుంటే, అవునవును అసలు ఆళ్ళు కాదు, అది జగన్దే ఈ తప్ప అంతా అని చెప్పేటటువంటి ప్రయత్నం ప్రస్తుతం ఈనాడు ఆంధ్రజ్యోతి చేస్తూనే. మరి నమ్ముతారా లేదో చూడాలి.